హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వినీష్ అఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్. మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. నా దగ్గర ప్యాన్ లేదండి. ప్యాన్ ఉంటే కనుక మీరు దాని మీద ఇలా మాత్రం ట్రై చేయొద్దు దయచేసి. ప్యాన్ తెచ్చుకున్నాక నేనైతే అలవాటు ఉంది కాబట్టి ఇలా చేసుకున్నాను. సో ఇలా వంకాయలన్నీ కాల్చుకోవాలి మంచిగా. కాల్చుకున్న తర్వాత ఇదిగోండి నేను ఒక 3 తీసుకున్నాను, సరిపోతుంది నాకు 3. ఎందుకంటే ఇలా పెట్టేసి కాల్చుకోవాలి మంచిగా. కాల్చుకున్న తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా పొట్టు మొత్తం తీసేసి మంచిగా దాన్ని కట్ చేసుకోవాలి. మనం లోపల గింజలు కొద్దిగా తీసేయండి గింజలు, కానీ గింజలు ఉంటే కూడా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. సో తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, ఇలా మొత్తం చూడేసి ఇదిగోండి గింజలు మొత్తం తీసేసుకోండి. మనం కట్ చేసుకోవాలి మంచిగా. ఇదిగోండి కట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా అవుతుంది. నేను ఒక 3 వంకాయలు తీసుకున్నాను కదా. సో మన వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు, కానీ దయచేసి లైక్ చేయట్లేదండి. దయచేసి ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తేనే కదా వీడియోస్ ముందుకు వెళ్తాయి. సో లైక్ చేయండి. సో ముందుగా దీన్ని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ గ్రైండర్లో మనము కొన్ని పచ్చిమిర్చికాయ ఒక 4-5 తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఇదిగోండి చూస్తున్నారు, జీలకర్ర అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి. అల్లం ఉంటే కూడా అల్లం వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను వేసుకోలేదు. టేస్ట్కి సరిపడా ఉప్పు ఇట్లా వేసేసుకోండి. ఇదిగోండి కొద్దిగా ఇంకా మిరియాలు ఉంటే కూడా వేసేసుకోవచ్చు. నేను నా టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాను. ఇవన్నీ గ్రైండ్ పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. ఇది పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే ఏమంటారు ఇగో శనగపప్పు వేసుకున్నాను. మళ్ళీ ఇదిగోండి కొద్దిగా పుట్నాలు, శనగపప్పు 2 వేసేసుకున్నానండి. తర్వాత జీలకర్ర, ఇదిగోండి ఇలా జీలకర్ర వేసేసుకొని చూస్తున్నారు కదా, కొన్ని ఆనియన్స్ వేసేసుకోవాలి. దీనికి పుట్నాలు చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఈ పచ్చడికి. అదే ఇక మనం పేస్ట్ వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయది, దీంట్లో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు జీలకర్ర అది మనం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇలా వేసేసుకోవాలి. అల్లం ఉంటే కూడా బాగుండు, బట్ లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే ఏది వేసుకోలేదు. అదిగోండి దీన్ని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. సో దయచేసి నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా లైక్స్ వస్తే నాకు కూడా హోప్ వస్తుంది కదా. సో లైక్స్ అయితే వస్తలేవు చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇదిగోండి మనం కట్ చేసుకున్న వంకాయని ఇలా దీంట్లో వేసేసుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అంతే, అవసరం లేదు ఎక్కువగా. 2-3 మినిట్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని కాల్చుకుంటాం కదా మంచిగా. ఒక 2-3 మినిట్స్. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి, ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి వంకాయ పెరుగు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. దాని తర్వాత దీంట్లోకి పసుపు వేసేసుకోవాలి. ఇదిగోండి పసుపు టేస్ట్, ఇదిగోండి పసుపు వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి మంచిగా. ఇదిగోండి చూస్తున్నారా, ఇంకా ఉప్పు అవసరం లేదు, ఎందుకంటే బోనంప్పుడు వేసుకుంటాం కదా. సో పెరుగు తీసుకోవాలి. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో వాటర్, నేను ఒక చిన్న ప్యాకెట్ ఒక హాఫ్ తీసుకున్నానండి అంతే. హాఫ్ ప్యాకెట్ పెరుగులు అంటే 1 కప్పు పట్టుకోండి. 1 కప్పు పెరుగులు కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా చాలా చాలా టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడం. ఇదిగోండి ఇలా మంచిగా ఉండలేకుండా అంటే చిన్న అట్లా లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. మేమైతే నిన్న చేసుకున్నానండి, చాలా చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో దయచేసి నా వీడియో కనుక నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ ఫ్రెండ్స్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.